హాయ్ ఫ్రెండ్స్, మనుషులంతా ఒకటే, మనుషులందరి దేవుడు ఒక్కడే అనే ఏదైతే మాట ఉందో అది నిజమండి. ఎందుకంటే దీన్ని మీకు ఉదాహరణగా ఒక విషయం ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఏదైతే ప్రకృతి ఉందో ఆ ప్రకృతిలో గాలి, నీరు, భూమి, ఆకాశం, వెలుతురు ఇవి లేకుంటే మనిషి బతకలేడండి. మళ్ళీ ఈ ప్రకృతిని ఏ కులం వాళ్ళకి సపరేట్ ఉన్నాయో చెప్పండి. అంటే ఒక్కొక్క కులం వారికి ఒక్కొక్క భూమి, ఒక్కొక్క కులం వారికి ఒక్కొక్క ఆకాశము, ఒక్కొక్క మతం వారికి ఒక నీళ్ళు, ఒక్కొక్క కులం వారికి ఒక వర్షము, ఇలా ఏం లేదు కదండి. భూప్రపంచంలో ఉన్న మానవులందరికీ ఒకటే గాలి, ఒకటే నీరు, ఒకటే ప్రకృతిని ఆ దేవుడు ఇచ్చినప్పుడు మనం సృష్టించిన సృష్టికర్త కూడా ఒక్కడు కాకుండా అనేకులు అనడం అవివేకం అవుతుంది. కావున దీనిపైన మనము దీర్ఘంగా ఆలోచించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.